मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నువ్వు చేసేది నాకు బాగా నచ్చింది. మళ్ళీ అలాగే చెయ్యి. మీ ఇద్దరి వల్ల నా పాలు కింద ఒలిగిపోయాయి. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ముందు మా ఇద్దరిని పట్టుకో, ఆ తర్వాత వదిలే దాని గురించి మాట్లాడు. జర్దార్, హనీ, ఇల్లంతా ఏమిటి ఇలా చేశారు? జర్దార్, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నువ్వు కూడా రాను వీడిలా మారిపోతున్నావు జర్దార్. మేడం, తనలా కొంచెం కొంచెంగా మాలాగే మారతాడు. తను డాగ్, కానీ మేము క్యాట్స్ కదా. ఏమిటి వాసన వస్తుంది? అయ్యో, అన్నం మాడిపోయింది. ఈ మధ్య ఎందుకనో నాకు మతి మరపు ఎక్కువైపోతోంది. నిన్న కారణమే లేకుండా మా బాస్ చేత తిట్లు తిన్నాను, కానీ ఇక్కడ ఉదయం నుంచి ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. ఓహో, గార్డెన్లో ఇలా నీళ్లు పోతూనే ఉన్నాయి. సూర్యుడు ఎప్పుడు తూర్పులోనే ఉదయిస్తాడు. మిమ్మల్ని చూస్తుంటే దిగులుగా కనిపిస్తున్నారు. కన్నా సార్, ఏం చెప్పమంటారు? కొద్ది రోజుల నుంచి నేను ఈ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. ఆఫీసులోనూ మనశ్శాంతి లేదు, ఇంట్లోనూ మనశ్శాంతి లేదు. ఏదో ఒకటి తప్పుగానే జరుగుతోంది. క్రికెట్ మ్యాచ్ లో ఒకే ఒక బాలే ఉంటుంది. చూస్తుంటే మీ టైం ఇప్పుడు బ్యాడ్ గా ఉన్నట్టుంది. చప్పట్లు కొట్టండి. నాకు టైం బాగోలేదన్న విషయాన్ని మీరెంత సంతోషంగా చెప్తున్నారు. కాదు, నేను మీ గురించి ఊరికే చెప్తున్నాను. నాకు ఒక గొప్ప తాంత్రికుడు తెలుసు. ఆయన తప్పకుండా మీ సమస్యలకి పరిష్కారం ఇస్తాడు. అలాగా? అయితే నేను ఆయన్ని కలవాలి. ఎందుకు అనవసరంగా కవితలు చెప్పి నా టైం వేస్ట్ చేస్తున్నారు? నేను బాగా మంచి మంచి కేకులు తయారు చేస్తాను. ఈ రోజు ఆ తాంత్రికుడిని ఇక్కడికి తీసుకొస్తాను. చప్పట్లు కొట్టండి. ఓం జై శ్రీ బాబా. బాబా గారు, లోపలికి రండి. ఈ మధ్య నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకంత బాగా తెలుసు. నువ్వు ప్రత్యేకంగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. పత్రి బిత్రి అల్లి బిత్రాయ నమః. ఓం బుద్బుదాయ స్వాహ. ప్రస్తుతం నీకేమీ బాగోలేదు కదా? గ్రహాల పరిస్థితి చూసినట్టయితే మీ ఇంట్లో ఎటువంటి జంతువులు ఉండడం మీకు మంచిది కాదు. అది నిజం. ఆనా ఇంక వీటిలో ఎంత మిరుగమో ఇల్లయ్యే. మరైతే నువ్వు ఏ దేశానికైనా ప్రధాన మంత్రివా? బాబా గారు, ఇవన్నీ నా పెంపుడు జంతువులు. నా పిల్లలా చూసుకుంటున్నాను. ఒకవేళ నువ్వు నీ సమస్యల్ని దూరం చేసుకోవాలనుకుంటే వచ్చే గురువారం వరకు వీళ్ళందరినీ బయటనే ఉంచి తీరాలి. లేదు, నేను ఆ విధంగా చేయలేను బాబాజీ. నా మాట వినుకుంటే సమస్యలో ఇరుక్కుంటాం. లేదు మేడం, మీకు ఎటువంటి కష్టం రాకూడదు. మేమందరం బయటికి వెళ్ళిపోతాం. అవును, మేమందరం మనాలికి వెళ్ళొస్తాం. అరే గాడిద, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు, ఊరు నుంచి కాదు. నా వల్ల అవుతుంది. మేడం కోసం ఏమైనా నేను చేస్తాను, అర్థమైందా? కానీ ఇన్ని సంవత్సరాలు మన మేడంతోనే కదా ఉన్నాం. తనకేమీ కాలేదు కదా. కానీ ఇప్పుడు మాత్రం అలా జరిగే అవకాశం ఉంది. వద్దు, మేము బయటకు వెళ్ళిపోతాం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళరు. దీనికి ఇంకేదైనా పరిహారం ఉంటే చెప్పండి. ఓం జై శ్రీ బాబా. ప్రమాదం పొంచి ఉంది. మీకు ఒక పూజ జరిపించి తీరాలి. దానికోసం కొన్ని సామాన్లు అవసరం అవుతాయి. ఆ పూజ జరిపించాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సరే బాబా, ఇస్తాను. ఈ జంతువులన్నీ ఇంటి బయటే ఉన్నట్టయితే మీ పని త్వరగా పూర్తయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. జై బాబా శాకాయ నమః.
కానీ మేడం మనని ఇంటి నుంచి బయటకు వెళ్ళమని చెప్పలేదుగా. కానీ మనం ఎందుకని ఇంటి నుంచి బయటకు వచ్చేసాం? మన వల్ల మేడం చాలా కష్టపడుతున్నారు కాబట్టి కొన్ని రోజులే కదా బయట ఉండాలి, మనం బయటే ఉందాం. మనము అక్కడికి వెళ్ళొస్తే మేడం ఎప్పుడు కూడా మనల్ని ఇంట్లోంచి బయటికి పంపించరు. మన మేడం కోసం మనం ఈ మాత్రం చేయలేమా? అని ఎంత కష్టపడి వెతికితే ప్రశాంతంగా పడుకునే చోటు దొరికింది, కానీ ఇప్పుడు నీ వల్ల అది కూడా పోయింది. అవును, ఆకాశం నుంచి కింద పడి బురదలో ఇరుక్కున్నట్టు అయ్యింది. కానీ మనం అలాంటిది ఏమీ తినలేదు కదా. అని నిన్ను గాడిదని చెప్పడంలో తప్పలేదు. అవును, బన్నీ ఇలా చూడు, ఇక్కడ ఎవరో ఉన్నారని అనుకుంటున్నాను. మనం ఇక్కడే ఉందామా? ఏమంటారు? పోదండి. అరే ఈ రోజు చాలా మంచి రోజు, ఎందుకంటే ఒక అమ్మాయిని మాటలతో బుట్టలో వేశాను. ఎలాగా? మరేమీ లేదు, ఆ మేడంతో గ్రహాల దోషం ఉంది, పరిహారం చెయ్యాలని చెప్పాను. దానికోసం 51,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి తీసుకున్నాను. తను మన మేడం నే మోసం చేస్తున్నాడు. అదండి, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం మేడం గారికి చెప్దాం. హనీ, బన్నీ, పపట్, జర్దార్, మీరందరూ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళారు? మా వల్ల మీరు కష్టపడకూడదని మేము బయటకు వెళ్ళిపోయాం. కానీ మీ దగ్గర ఒక నిజం చెప్దామని వచ్చాం, మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటో నిజం చెప్పు. మేడం, మీరు ఒక దద్దమ్మని చెప్పడానికి మేము ఇక్కడి దాకా వచ్చాం. ఆ? అరే అంటే మేడం తన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని. మేడం, స్వామీజీకి తెలియకుండా ఆయన మాటలు మేము విన్నాం. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కానీ తను మోసం చేశానని మాత్రం చెప్పలేదు, డబ్బు తీసుకుని మోసం చేశానని చెప్పాడు. అసలు మీరందరూ ఏం చెప్తున్నారు? మేము నిజమే చెప్తున్నాం మేడం, వాళ్ళు మాట్లాడుకుంది మా చెవులారా మేము విన్నాము. మేడం, మీకు నమ్మకం లేకపోతే ఈ రోజు రాత్రి మీరు మాతో పాటు రండి మేడం, మీకు అంతా అర్థమవుతుంది మేడం. సరే, మీరు కనుక చెప్పింది అబద్ధమని తెలిసిందే అనుకో, ఆ తర్వాత నాకు మీ మీద చాలా కోపం వస్తుంది. మాకు ఓకే మేడం. బన్నీ, ఇక్కడ ఎవరూ లేరే. మీరందరూ కలిసి నన్ను ఫోన్లు చేస్తున్నారు. మేడం వాళ్ళు వస్తారు, మీరు చూస్తూ ఉండండి. ఈ రోజు నాకు చాలా బాగుంది. ఈ రోజు నేను ముగ్గురి వద్ద 15,000 తీసుకున్నా. సరే, నీకెంత దొరికింది? నా చేతిలో ఒక పెద్ద తిమింగలం చిక్కుకుంది, దాన్ని మోసం చేసి ప్రతిరోజు డబ్బు తీసుకుంటున్నాను. ఆ మేడంని ఎలా మోసం చేస్తానో చూస్తూ ఉండు. ఇంకో 2-3 రోజులైన తర్వాత ఈ పూజ కోసం లక్షలు ఖర్చు అవుతుందని చెప్తాను. ఎందుకంటే మనుషుల దగ్గర పూజకని చెప్తే ఎంత డబ్బైనా ఇస్తారు. ఎంత మూఢనమ్మకం చూడు. వీళ్ళని మూర్ఖులు చేయడం అంత తేలికైన విషయం కాదు. అలాగా? అయితే మీరు నా సమస్యని నా బలహీనంగా మార్చి నా దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని చూశారనమాట. నేను వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. నేను నా మంత్రశక్తితో మీ అందరినీ డాగీలుగా మార్చేస్తాను. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నా దగ్గరికి ఎవరు రాకండి. ఎవరు ముందుకు వెళ్ళకండి, జోర్దార్ మాత్రమే ముందుకు వెళ్తాడు, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక డాగినే కదా. అవును కదా.
నేను వేస్తాను. చాలు ఆపండి. వీళ్ళిద్దరిని తాడుతో కట్టి బంధించండి. థ్యాంక్స్. నేను ఒక విషయం తెలుసుకున్నాను. మూఢనమ్మకం వల్ల ఎక్కువగా నష్టపోయేది మనమే అని తెలుసుకున్నాను. మేడం, మరి వీళ్ళనే చేద్దాం. వీళ్ళని ఇన్స్పెక్టర్ పాండా చూసుకుంటారు. నేను వెంటనే ఆయనకి కాల్ చేస్తాను. ప్లీజ్, వీళ్ళేనా మిమ్మల్ని మోసం చేసి డబ్బు తీసుకున్నది? వీళ్ళని మేము వెంటనే అరెస్ట్ చేస్తాం. మంచి రోజు చెడ్డ రోజు అంటూ ఏదీ లేదు. మీరు నాకు తోడుగా ఉంటే అన్ని రోజులు నాకు మంచి రోజులే.